వెల్కమ్ టు మై ఛానల్ ఇన్ఫినిటీ మ్యాథ్స్. పాలినామియల్లో ప్రాబ్లం చూద్దాం. ఫైండ్ ద క్వాడ్రాటిక్ పాలినామియల్ ఫర్ జీరోస్ ఆల్ఫా బీటా గివెన్ ఈచ్ కేస్. మనకి ఇప్పుడు ఆల్ఫా ఇచ్చారు, బీటా ఇచ్చారు. దీని నుంచి మనం ఈక్వేషన్ కనుక్కుందాం. ఇంతకుముందు అయితే ఒక ఈక్వేషన్ ఇచ్చి వాటి యొక్క జీరోస్ ఆల్ఫా బీటా కనుక్కోమన్నారు. అప్పుడు మనం ఫ్యాక్టరైజేషన్ చేసి ఆల్ఫా బీటా మనం ఫైండ్ అవుట్ చేసాము. ఇప్పుడు మనకి ఆల్ఫా ఇచ్చారు, బీటా ఇచ్చి దాని నుంచి మనం ఫైండ్ అవుట్ చేయమైందంటే ఈక్వేషన్. ఓకే, సో let the quadratic polynomial be ax square plus bx plus c and its zeros alpha and beta మనకి ఫస్ట్ దే ఆర్ గివెన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 2, బీటా ఈజ్ ఈక్వల్ టు -1. సమ్ ఆఫ్ జీరోస్ ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు 2 - 1 ఈజ్ ఈక్వల్ టు 1. ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ టు 2 × -1 -2 ఇలా ఇచ్చారు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే మనకి క్వాడ్రాటిక్ పాలినామియల్ దానికి ఈక్వేషన్ ఉంటుంది కదా. క్వాడ్రాటిక్ పాలినామియల్లో k × x² - x సమ్ ఆఫ్ జీరోస్ ప్లస్ ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్, ఇది ఈక్వేషన్. ఈ ఈక్వేషన్లో వాల్యూని సబ్స్టిట్యూట్ చేద్దాం. కే అనేది మనం ఎక్కడ తీసుకుంటాం, వేర్ కే ఈజ్ ఏ కాన్స్టెంట్. దానికి కేకి డిఫరెంట్ వాల్యూస్ మనం సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. కే అనేది ఇక్కడ కాన్స్టెంట్. ఓకేనా. ఇప్పుడు x² అంటే x², ఎక్స్ ఎంత వచ్చింది 1 ప్లస్ -2 దట్ ఈజ్ ఈక్వల్ టు x² - x -2. ఇది ఇప్పుడు మనకి కే వాల్యూ రావాలంటే k ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకోవచ్చు, k ఈజ్ ఈక్వల్ టు 2 తీసుకొని మనం డిఫరెంట్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి మనం దాంట్లో పెట్టినాం. ఇప్పుడు k ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకున్నాం అనుకోండి, ఈక్వేషన్ వస్తుంది. అంటే k అనేది నాన్ జీరో అండ్ కాన్స్టెంట్ అండ్ రియల్ నెంబర్ అనమాట. కేకి డిఫరెంట్ వాల్యూస్ తీసుకుంటాం. ఇప్పుడు ఈక్వేషన్ వచ్చేసి ఇది. ఇప్పుడు ఇక్కడ k ఈజ్ ఈక్వల్ టు 1, x² - x -2. ఇప్పుడు మనం కనుక్కోమన్నది వాళ్ళు జీరోస్ ఇచ్చారు. ఆల్ఫా బీటా ఇస్తే క్వాడ్రాటిక్ పాలినామియల్ కనుక్కున్నాం. ఇంకొక మోడల్ ఉంది, ఇదొక మోడలు. ఈక్వేషన్ ఇచ్చి జీరోస్ కనుక్కోవటం ఒక మోడలు, వాళ్ళే జీరోస్ ఇచ్చి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కనుక్కోవాలని. ఇంకొకటి వచ్చేసి సమ్ ప్రొడక్ట్ ఇచ్చి ఈక్వేషన్ కనుక్కోమంటారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.